మీరు యెహోవా ప్రజలను చంపితరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడింది. అంటే ఎవరు చంపారు? ఇది మోషే చంపారా, లేకపోతేనేమో ఇక్కడ ఆ అహరోను చంపారా అంటే వారిద్దరు చంపలేదు, కానీ దేవుడే కోపం వచ్చి వారిని దేవుని ప్రజలైన దేవుని బిడ్డలైన మోషే మీదకి, దేవుని బిడ్డల అహరోను మీదకి సనుక్కుంటూ గొనుక్కుంటూ వారికి నువ్వేనా సేవ చేయాల్సి, నువ్వేనా పరిశుద్ధుడు అని వారి మీదకి వచ్చి వారిని సమాజంగా 250 మందిని తీసుకొచ్చినప్పుడు దేవుడే వారిని వింత పుట్టించాడు. ఏమెంత అది? అది భూమి నేల విడిచి దానిలో అందరూ కూడా దాంట్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి 250 మంది అగ్నితో కాల్చబడ్డారు. తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే, నువ్వే చంపేసావు ప్రజలన్నీ మోషే అహరోను మీద వారు మాట్లాడినప్పుడు దేవుడు మోషేతో వచ్చి ఒక మాట్లాడతాడు. చూద్దాం ఒకసారి 43వ వచనం, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 43వ వచనం. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారము ఎదుటికి రాగా యెహోవా ఈ సమాజ మధ్యను తొలగిపోడి క్షణంలో నేను వారిని నశింపజేయుదును అనెను. వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నువ్వు ధూపార్తిని తీసుకొని బలిపీఠం నిప్పులతో నింపి ధూపం వేసి సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయచిత్తం చేయమంటున్నాడు. ఎవరిని? అహరోన్ని. నువ్వు దూరంగా గబగ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి ధూపం వేసి ఆ ధూపార్తిని బలిపీఠంతో నిప్పులతో వేసి వారి కోసం నువ్వు ప్రాయచిత్తం చేయి. ఎందుకంటే ఇదిగో దేవుని దగ్గర నుండి కోపం బయలుదేరింది, వారు తెగులు చేత చనిపోతారు. ఆ చనిపోవటము దేవుని చిత్తము కాదు, కానీ వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. అంటే ఒక తెగులు వచ్చినప్పుడు ఆ తెగులుని ఆపటానికి కూడా ఏం సహాయపడిందంటే ప్రార్థన. ఇక్కడ గమనించినట్టయితే అట్లాగే చేస్తాడు మోషే. చూద్దాం. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలుపెట్టిన అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజ మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనుల్లో మొదలుపెట్టి అప్పటికే తెగులు వచ్చేసింది. ఆ తెగులు వచ్చి దగ్గర 14,700 మంది చనిపోతారు. ఏంది? ఎప్పుడైతే అహరోను అక్కడికి వెళ్ళకముందే వెళ్ళిపోయాడు అంటే ఓ పక్కన సచ్చిన వారు ఉన్నారు, ఇంకా తెగులు వస్తుంది. ఆ తెగులు ఏం తెగులో తెలియదు, కానీ దేవుని దగ్గర నుంచి ఒక తెగులు బయలుదేరి వారందరిని కూడా నాశనం చేయడానికి, ఎందుకు వారిని నశింపడానికి నాశనం చేయడానికి దేవుడు అంటే దేవుని యొక్క బిడ్డల మీద వారు ఎదురు తిరగబడ్డారు. ఎప్పుడైతే తిరగబడ్డారో వారు యుద్ధం చేయలేదు, కానీ దేవుడే వారి పక్షంగా ఉండి యుద్ధం చేస్తున్నాడు. ఎలా అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ తెగులు పంపించాడు. తిరిగి వారు మోషే అహరోనులు ఏం చేస్తారంటే దేవుని సన్నిధికి వెళ్ళి వారు ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా ఒకసారి వీరిని క్షమించు, ఒకసారి జ్ఞాపకం చేసుకో, వారు చేసిన తప్పును క్షమించని ఒకసారి వారి కోసం ప్రాయశ్చిత్తం ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుని యొక్క తెగులు ఆగిపోయినట్టుగా జ్ఞాపకం. అంటే ఓ పక్కన సచిన వారు 14,700 మంది ఉన్నారు, ఈ పక్కన బ్రతికిన అన్నారు. ఇంకా తెగులు ఇటు వస్తూ ఉంది. వచ్చినప్పుడు మధ్యలోకి వెళ్ళి అహరోను ఏం చేస్తాడు? ఒక ప్రాయశ్చిత్తమైన ప్రార్థన ధూపం వేస్తాడు. చూద్దాం బైగ్రంథం నుంచి 48వ వచనం. అతడు ఆ చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలువబడగా తెగులు ఆగెను. తెగులు ఆగటానికి కారణం ఏంటంటే ప్రార్థనా శక్తిని కలిగిన వారు మోషే అహరోనులు. తర్వాత జ్ఞాపకం చేసుకుంటే కోరాహు తిరుగుబాటు చేసిన వారందరూ కూడా చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులుతో చచ్చిరి. ఆ తెగులు ఆగిపోయిన అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర ఉన్న మోషే వద్దకు తిరిగి వచ్చిన. మోషే ఏం చేస్తున్నాడు? అక్కడ ప్రత్యక్ష గుడారం దగ్గర ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? ఎవరైతే ఆయన మీద తిరుగుబాటు చేశారో ప్రజలు, వారందరూ కూడా నశించడం ఇష్టం లేదని దేవుని యొక్క కోపాన్ని కూడా తగ్గించడానికి కారణమైంది ప్రార్థన. కాబట్టి ఈ యొక్క విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థన మొట్టమొదటిగా జయాన్ని సమకూరుస్తుంది. ప్రార్థన
ఒకరి కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ తెగుల్ని కూడా వారిని ఆపటానికి సహాయపడుతుంది. ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రం పాయలుగా చేసిన వాడు మనము దేవుడు. అలాంటి ప్రార్థనా శక్తి కలిగిన వారుగా మనం ఉండాలి. ఇంకా అనేక విషయాలు ప్రార్థన చేసినప్పుడు సూర్యుని చంద్రుని కూడా ఆపిన ప్రార్థన యెహోషువ ప్రార్థన. అందుకే ప్రార్థన ఒక పాట ఉంటుంది, ప్రార్థనా శక్తి నాకు చదవండి, పాడండి పాడండి మైకులో పాడండి. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోకపు అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయా. పాడండి. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన కావాలయ్యా, నీ ఆత్మకు అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపక దయచేయుమా. ఏలియా నేను ప్రార్థింపక దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. కాబట్టి ఈ సమయంలో ప్రార్థనా శక్తిని మనం పొందుకోవాలి. ప్రార్థన అనే ఆయుధాన్ని మనము ధరించుకోవాలి. సర్వాంగ కవచాలతో పాటు 6 రకాల సర్వాంగ కవచాలు ధరించుకొని, ఆ ధరించుకోవటమే కాదు కానీ వాటికి జోడుగా ప్రార్థన ఆయుధాన్ని ఎప్పుడైనా కలిగి ఉంటామో ప్రార్థన ద్వారా దేవుడు స్థితిని పరిస్థితులన్నీ కూడా మార్చుతాడు. మనకి మన పక్షంగా ఉండి యుద్ధము చేయగల దేవుడు మన దేవుడు. అనేక విషయాలు ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల దాకా వర్షము ఆగిపోమంటే ఆగిపోయింది. మళ్ళా ప్రార్థన చేసినప్పుడు వర్షము కురిసెను, భూమి తన ఫలమిచ్చెను. యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయములో 17వ వచనంలో. అలాగే పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుంది? పేతురు యొక్క చెరసాల యొక్క తలుపులు తెరబడి ఆయన తన చేతులకున్న సంఖ్యలు కూడా విడిపోయినట్టుగా ఊడిపోయినట్టుగా ప్రభువు తన దూతను పంపించాడు. ప్రభువు తన దూతను పంపించి చెరసాల నుండి బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఎక్కడికి వెళ్ళాడు పేతురు గారు? మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరీ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అపోస్తుల కార్యగ్రంథంలో 12వ అధ్యాయంలో 5వ వచనం 25వ వచనాలు ఉంటాయి. చదవద్దులే కానీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థనకున్న శక్తి, ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏలియా గారు వర్షం ఆగిపోయింది. మళ్ళీ పేతురు గారు చెరసాలను ఆ సంఘము ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రభువు తన దూతను పంపించి ఆ చెరసాల నుంచి బయటికి తప్పించినట్టుగా జ్ఞాపకం చేసుకోవచ్చు. అలాగే యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్య చంద్రులు కూడా ఆగిపోయినట్టుగా, మోషే ప్రార్థన చేసినప్పుడు ఆ తెగులు కూడా ఆగిపోయినట్టుగా, ఇంకా మోషే అహరోనులు ప్రార్థన చేసినప్పుడు, మోషే కొండ మీద ఎక్కి ప్రార్థన చేసినప్పుడు అమాలేకుల మీద విజయం పొందినట్టుగా జ్ఞాపకం. ఎన్నిటి కారణం ఏంది? ప్రార్థన అనే ఆయుధాన్ని వారు కలిగి ఉన్నారు. మోషే, అహరోను, యెహోషువ వీరందరూ కూడా. మరి మనం ఏ ఆయుధం కలిగి ఉండాలి? మనం ఏ ఆయుధం కలిగి ఉంటున్నాం? ప్రార్థన అనే ఆయుధం ఉందా? ప్రార్థన చేసుకుంటున్నామా? నిత్యము ఉదయకాల సమయంలో ప్రార్థన, సాయంకాల సమయంలో ప్రార్థన, అలాగే రాత్రి సమయంలో ప్రార్థన,
దినమునకు ముమ్మారు ప్రార్థన చేసిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు దావీదు గారు. 55వ దావీదు కీర్తన 17వ వచనంలో ఆయన ఉదయకాల సమయంలో, అలాగే సాయంకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో ధ్యానించు ప్రార్థన చేసేవారు. దినమునకు 7 మార్లు దేవుని స్తుతించే అనుభవంలోకి వచ్చాడు దావీదు గారు. మరి నీవు నేను ఎలా ప్రార్థన చేస్తున్నావు? ప్రార్థన అభిషేకం ఉందా? ప్రార్థనా శక్తి కలిగి ఉన్నావా? ప్రార్థనా శక్తిని మనము ఇంకా పొందుకోవాలంటే ముఖ్యంగా వాక్యాన్ని చేతిపట్టుకోవాలి. వాక్యాన్ని ఎత్తిపట్టు ప్రార్థన చేయాలి. వాగ్దానాన్ని ఎత్తిపట్టు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, దేవునికి జ్ఞాపకం చేస్తావో, దేవుడు తప్పనిసరిగా మనకి ప్రార్థన అభిషేకంతో నింపబడతాం, ప్రార్థనా శక్తిని పొందుకుంటాం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన అనే గొప్ప ఆయుధాన్ని నీవు నేను కలిగి ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుంటూ, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, ప్రార్థనే నా ఆయుధం. సర్వాంగ కవచాలతో పాటు ప్రార్థన అనే గొప్ప ఆయుధాన్ని మేము కలిగి ఉన్నప్పుడు, ఆనాడు మా భక్తులు ఎంతోమంది ప్రార్థన చేసినప్పుడు ఎన్నో విజయాలు సంపాదించుకున్నారు. మా పక్షంగా ఉండి మీరే యుద్ధం జరిగించారు. అందును బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అలాంటి అనుభవంలోకి మమ్మల్ని నడిపించి సహాయం దయచేయమని, అయా ప్రతిదీ ప్రార్థన ద్వారా విజయమని, ప్రార్థనే మన ఊపిరి, ప్రార్థనే మన జీవం, ప్రార్థనే మన ఆయుధం అని ప్రతి వారు గ్రహించుకుని ప్రార్థన మీద ఆధారపడి ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండు సహాయం దయచేయమని, విన్న వాక్యం హృదయాలు ఫలించుడు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.